ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏమండి, నాకు అక్క గురించి చాలా బాధగా ఉంది. అసలే బావగారితో తన జీవితం ఎలా ఉంటుందా అన్న ఒక ఆందోళన. మళ్ళీ వరుసగా ఇలా జరుగుతున్నవన్నీ చూస్తుంటే బావగారికి ఏదైనా ఆపద తలపెడతారేమో. అక్క జీవితం ఏమవుతుందో అని నాకు చాలా భయంగా ఉందండి. గాయత్రి, నువ్వు ఇవన్నీ మనసులో పెట్టుకుని ఆందోళన పడకు. వదిన అన్ని హ్యాండిల్ చేసుకోగలుగుతుంది. అన్నయ్య వదినకి సపోర్ట్గా మనం ఉన్నాం కదా. వీటన్నింటి వెనక ఆ ఫణి ఉన్నాడని తెలిస్తే మాత్రం ఆ ఊర్వశి ఫణిని వదిలిపెట్టను. రేపో మాపో పౌరా ఫటాని మొత్తం బామ్మ నా పేరు మీద రాస్తుంది. ఈ ఆస్తి మొత్తం పూర్తి అధికారం అనుభవించే హక్కుదారుణ్ణి నేనే అవుతాను. ఆస్తి మొత్తం నా పేరు మీద రాయించుకొని మహారాజులా ఏలుతాను. ఇంట్లోనే మీలాంటి మంచి మనిషిని చంపడానికి శత్రువు ఉన్నాడు. ఆ నరరూప రాక్షసుడి నుంచి నా మాంగల్యాన్ని రక్షించుకోవడానికి నేనేం చెయ్యాలో తెలియట్లేదు బాలగారు. కానీ నేనుండగా మీకేం కానివ్వను. నేను చూసుకుంటాను. మిమ్మల్ని నేను కాపాడుకుంటాను. ఇది నిజమైతే అప్పుడు నా పరిస్థితి ఏంటి? బాలగారిని ఎలా కాపాడుకోవాలి? అరే, సమస్యలేం లేవు కదా, అంతా క్లియర్ కదా. నీ ఎండి పోస్టుకు కానీ నీ పౌర పటానికి
ఎవరు అడ్డురారు కదా. అసలే అక్క చెల్లెలను నమ్మలేం. నాన్న నువ్వేం టెన్షన్ పడకు, ఎవరొచ్చినా ఏం చేయలేరు. బామ్మ మనకు మాటిచ్చింది కదా. బామ్మ ఆశీర్వదించు బామ్మ. అరే ఏంట్రా ఇది? రామ్మ కూర్చో. కూర్చో బామ్మ. కూర్చో. లాయర్ గారు, డాక్యుమెంట్స్ అన్ని రెడీయేనా? ఎస్ పార్వతమ్మ గారు, ఇవి ఎండీని చేయడానికి డాక్యుమెంట్స్. ఇవి పవర్ ఆఫ్ అటార్నీకి సంబంధించిన డాక్యుమెంట్స్. మా సంతకాలన్నీ అయిపోయిన తర్వాత మా కన్నయ్య, త్రిపుర, గాయత్రి సంతకాలు కూడా ఇంటికొచ్చి తీసుకోండి. చూడవే, కాసేపట్లో నా కొడుకు ఈ బిజినెస్ మొత్తానికి ఎండి అవుతాడు. అలాగే ఆస్తి మొత్తం కూడా మనవాడి పేరు మీదకే ట్రాన్స్ఫర్ అవ్వబోతుంది. పవర్ ఆఫ్ అటార్నీ మనకే వస్తుంది. అవును బుస్సు. ఇక్కడ సంతకం పెట్టండమ్మా. ఎక్స్క్యూజ్ మీ. సారీ ఫర్ ద డిలే మేడం. ఈ కంపెనీ ఎండి బాధ్యతలు కానీ పవర్ ఆఫ్ పట్టాని కానీ మార్చడానికి వీల్లేదు. వాట్ యు మీన్? ఎస్, ఐ మీన్ ఇట్ సార్. ఎందుకంటే దీనికి ప్రస్తుతం ఎండి త్రిపుర గారు, మీ ఇంటి పెద్ద కోడలు. తను నా ద్వారా కోర్టుకి అప్పీల్ చేసుకొని కోర్టు నోటీస్ తెప్పించుకుంది. ఎలా అయినా నా భర్త పరిస్థితిని అర్థం చేసుకుని ఈ ప్రాసెస్ ఆపేలా చెయ్యండి. సరే, నేను చూసుకుంటాను. 2 నెలల్లో నువ్వు నీ భర్తని ఎలాగన్నా మార్చుకోవాలి, లేదంటే ఏమీ చేయలేము. అలాగే లాయర్ గారు. హ్మ్. ఏంటి నోటీసా? ఎస్, కోర్టు అప్రూవ్ చేసింది పార్వతమ్మ గారు. త్రిపుర గారు వేసిన ఈ పిటిషన్ని కోర్టు అంగీకరించి 2 నెలలు గడువు ఇచ్చింది.